అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు, అలాగే తన తండ్రి మామల నుంచి డబ్బులు తీసుకోవాలన్న దురాలోచనతో తనను తాను కాల్పించుకొని సుపారీ ఇచ్చుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ విచారణలో పోలీసుల మతి పోగొడుతున్నాడట. ఒకరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టలేకపోయినట్టు సమాచారం. తుపాకీ ఎక్కడ కొన్నారు? కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో 3ంటిని వాడారు. మరి మిగతావి ఎక్కడా అని అడిగితే తిక్క సమాధానాలు చెప్పినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక బుల్లెట్లా, అవి ఎలా ఉంటాయి? తుపాకీని నేను జీవితంలో చూడలేదు అంటూ పోలీసుల సహనానికి పరీక్షగా నిలిచాడు. అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుంటామని అంటున్నారు. మిగతా బుల్లెట్లను ఎక్కడ దాచారన్న విషయాన్ని తేల్చేందుకు మరోసారి ఆయన ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు కూడా ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చారట. విక్రమ్ను ఉదయం 10 గంటలకు జైలు నుంచి తీసుకుని వచ్చి ప్రశ్నించి సాయంత్రం 6 గంటలలోగా తిరిగి జైలుకు పంపాల్సిన పోలీసులకు ప్రశ్నించేందుకు తగినంత సమయం లేకపోవడంతో ఉన్న ఆకాస్త సమయాన్ని విక్రమ్ తన చెత్త సమాధానాలతో దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది.